టీవీ45 న్యూస్ కి స్వాగతం. ఉప్పల్ భారత యువజన సంఘ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఉప్పల్ స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, గొప్ప చరిత్ర కలిగినటువంటి యువజన సంఘం ఉప్పల్ భారత యువజన సంఘం అని, ఈ ఉప్పల్లో పార్టీలు వేరైనా అందరూ కలసిమెలిసి ఉండే సంస్కారం, సంస్కృతి ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బేతి సుభాష్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఉప్పల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అన్న కొంచెం వెనక్కి జరగండి महाराज नेशनल मारो కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉన్నాయి, ఎవరి పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా నిమ్మలంగా పోరాటం చేసినాడు, నిమ్మలంగా చేసిండు, ఆ బలిదానం చేసుకున్నాడు, బలిదానం చేసిండు, ఫైర్ మీద ఫైట్ చేసాడు, ఫైర్ మీద ఫైట్ చేసాడు. అందరి పోరాట ఫలితమే తెలంగాణ ఎట్లొచ్చిందో, అందరి త్యాగాల ఫలితమే ఈ దేశాన్ని స్వతంత్రం సిద్ధించింది. ఇవాళ ఆ మహనీయుని మరి ఎందుకు వచ్చేస్తాం? ఎక్కడ రక్తపాతం చెందకుండా, ప్రాణత్యాగాలు లేకుండా నా దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి కలలుగన్న మహనీయుడు, ఆచరించిన మహనీయుడు, ఆశయాన్ని ముద్దాడిన మహనీయుడు ఇవాళ గాంధీ గారు. కాబట్టి ఇవాళ అంత మాత్రాన ఒక చెంప కొడుతూ ఇంకో చెంప కొడతామా? అంతిమ విజయం ఎప్పుడు కూడా సంయమనం, అన్నిటికీ మిక్కిలి ఓపిక సహనం ఉన్నవాడు. ఓపిక సహనం ఉన్నవాడే పెద్ద లీడర్ అయితే తప్ప, సహనం లేనివాడు, ఓపిక లేనివాడు లీడర్ అవుతాడు, కానీ పెద్ద లీడర్ మాత్రం కాడుకుంటాడు. పెద్ద లీడర్ కాదు. ఎందుకంటే నాయకులుగా ఉన్నవాళ్ళు మనం మలుచుకొని భూమి మీద నడిచి మంచిగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇవాళ ఇంత కష్టపడి ఉంటుందా ఉండదా అంటే మేము ఇద్దరు అనుకున్నాం. ఎమ్మెల్యే సాబ్ జాయింగ్ వహాపే అమ్మాయిల జరూరత్ పడతా అని చెప్పాను. ఎక్కడ కుట్ల ఉంటే అక్కడ మేము ఉంటాం, ఎక్కడ అణచివేత ఉంటే అక్కడ మేము ఉంటాం, ఎక్కడ అహంకారం ఉంటుందో దానికి వ్యతిరేకంగా మేము ఉంటాం, ఎక్కడైతే హక్కులు అణచివేసే ప్రయత్నం చేస్తారో అక్కడ మేము ఉంటామని చెప్పి తప్పకుండా మేము వెంట ఉంటామని చెప్పి మనం చేస్తూ నమస్కారం. రావాలి, స్టేజ్ పైకి రావాలి, కిందికి రావాలి. మన పెద్దలు ఈనాటి ముఖ్య అతిథులు ఒకరు లక్ష్మణ గారు, రాజేంద్ర గారు కిందికి రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి కిందికి వారి దారి ఇవ్వండి. కింద దిగండి స్వామి, కింద దిగొచ్చు ఫోటోలు దయచేసి. గొప్ప చరిత్ర కలిగిన యువజన సంఘం ఈ ఉప్పలకే ఒక గొప్ప చరిత్ర. ఉప్పల్లో పార్టీలు వేరైనా అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి సంస్కారం ఉన్న సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ గాంధీ గారి విగ్రహాన్ని ఈరోజు ప్రతిష్ఠించుకోవడం ఒక మహాభాగ్యంగా భావిస్తూ ఉన్నాం.
దానికి ముఖ్య అతిథిగా పెద్దలు లక్ష్మారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు నాయకులంతా కూడా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు యావత్ తెలంగాణ ప్రజానికానికి. థ్యాంక్ యూ. ఇవాళ ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఎంపీ గారు, అలాగే మా శాసనసభ్యులు బండా లక్ష్మారెడ్డి గారు, మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, మా పెద్దలు శివరెడ్డి గారు కన్వీనర్, అలానే దుబ్బా లక్ష్మారెడ్డి గారు కన్వీనర్, అలాగే నేను ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్, అలాగే మా చీఫ్ అడ్వైజర్ బదార్ మురళీకృష్ణ గౌడ్ గారు, అలానే వివిధ రాజకీయ నాయకులు, మా పెద్ద మనుషులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇలా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేశారు. ఈ మన మహాత్మా గాంధీ చరిత్ర గలది మా ఉప్పల్లో. అలాంటి మహాపురుషుడు అందరికీ కూడా ఆదర్శం. తన యొక్క ఆశయాలను మేము ఎప్పుడు కూడా నెరవేర్చాలి. ప్రతి ఒక్కరుగా మహాత్మా గాంధీ గారి విగ్రహం అసలు ఎందుకు పెడతారంటే, అలాంటి విగ్రహంతో మనం ఏదైనా స్ఫూర్తి తీసుకుంటాము. అది ఎలాంటి చెడుతో తవ్వలు పట్టకూడదు. మహాత్మా గాంధీ గారు ఎలా అయితే భారతదేశం ఒక స్వాతంత్రం కోసం ఎలా అయితే పోరాటం చేశారో, ఎలాగైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా మనం కూడా చేయాలని చెప్పేసి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతి ఊళ్ళో నిర్మించడం జరుగుతుంది. సో అందులో మా భారతీయ యువజన సంఘం తరపు నుంచి ఈ యొక్క మహాత్మా గాంధీ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠ చేయడం మా అందరికీ కూడా అదృష్టం. అందరూ కూడా తన యొక్క ఆశయాలను నిలబెడతాం, మహాత్మా గాంధీ యొక్క ఆశయాలని. అలానే అన్ని మంచి పనులే చేస్తాం. భారతీయ యువజన సంఘం తరపు నుంచి యువతకి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం తెలియజేస్తాం.